పొటాటో స్టఫ్డ్ పెప్పర్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పెప్పర్, బెల్ పెప్పర్ అంటాము, క్యాప్సికమ్ అని కూడా అంటాము అది. అలాగే ఉడికించిన బంగాళాదుంప, వెన్న, ఇటాలియన్ సీజనింగ్, అలాగే నిమ్మకాయ చెక్క, టొమాటో సాస్, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఏం లేదు, స్టఫింగ్ నిజంగానే చాలా ఫేమస్ బయటంతా కూడా. బుఫేస్లో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ చాలా సందర్భాల్లో ఈ స్టఫ్డ్ పెప్పర్స్ అనేటివి బాగా ఫేమస్. పెప్పర్స్ అంటే ఇదే, బెల్ పెప్పర్ని పెప్పర్స్ అంటారు. దీని లోపల రకరకాల స్టఫింగ్ చేసుకుంటూ ఉంటారు. వెజ్, నాన్ వెజ్, నాన్ వెజ్లో రకాలు, వెజ్లో రకాలు, ఇట్లంతా కూడా ఉంటుంది. ఇప్పుడు మనమేమో ఈ పొటాటో అంటే బంగాళాదుంపతోటి స్టఫింగ్ చేస్తున్నాం. ఆ లోపల ఉన్న స్టఫింగ్ని బట్టి మారిపోతూ ఉంటుంది అన్నమాట టేస్ట్ అంతా కూడా. యూజువల్లీ ఏంటంటే లోపల కూరలాగా దాన్ని కూరేసి ఇచ్చేస్తారు, కట్ చేసుకొని పోక్ తోటో స్పూన్ తోటో తినడం అనేది దీని స్టైల్. ఓకే, ఇప్పుడు అదే మనం చక్కగా తయారు చేసుకోబోతున్నాం. రీసెంట్గా నేను బాంబేకి వెళ్ళి బాంబేలో ఒక రెస్టారెంట్లో ట్రై చేశాను. ఇది చాలా చక్కగా వచ్చింది అండ్ మనం రిప్లికేట్ చేద్దాం. ఈ విధంగా పెప్పర్ కట్ చేసుకుంటున్నాం. యూజువల్లీ ఈ విధంగా హాఫ్స్ కాకుండా టాప్ కట్ చేసేసుకొని గొయ్యిలాగా వస్తుంది కదా లొట్ట మొత్తం, దాని లోపల ఫిల్ చేసి ప్రజెంటేషన్లో కానీ తినేటప్పుడు కానీ కట్ చేసుకొని తినచ్చు, అదొక పద్ధతి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే 2 పీసులు వస్తాయి. ఇది కూడా బాగుంటుంది, ఇలా పెట్టుకోవచ్చు అనమాట సర్వింగ్స్ ప్రజెంటేషన్. ఓకే, ఇలా కట్ చేసిన దాన్ని వేడి చేసుకోవాలి, అందుకోసం దీంట్లో పెడుతున్నా. మగ్గాలి కొద్దిగా, పచ్చిదనం పోవడానికి. దీన్ని కూడా తర్వాత స్టఫింగ్ కోసం ఏమేమి కావాలో వాటన్నింటిని కూడా రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకుంటున్నా. కొద్దిగా మాడు వాసన వస్తుంది, చూద్దాం. అన్ని వైపులా ఆ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ ఉంటే మెత్తబడిపోతుంది, అది తొందరగానే మెత్తబడిపోతుంది క్యాప్సికమ్. ఒకసారి వేడైందంటే దాంట్లో ఉన్న పచ్చిదనం పోతుంది అండ్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్ అనమాట. యూజువలీ సాలడ్స్లో వాటిలో పచ్చిదే తింటూ ఉంటాం కాబట్టి దీని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, and let's go for chopping. ఈ విధంగా స్మాల్ డైసెస్ లాగా కట్ చేసుకుంటున్నా. స్టఫింగ్ కోసం చిన్న చిన్నగా ఉంటేనే ఉపయోగపడుతుంది, బాగుంటుంది. అందుకని వీలైతే ఇంకా ఫైన్ చాప్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాం. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా వేడి చేద్దాం. యూజువల్లీ వీటిని ఏం చేస్తారంటే క్యాప్సికమ్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తారు. ఓవెన్లో పెట్టేస్తే ఏదో సర్వతోముఖాభివృద్ధిలాగా అన్ని వైపుల నుంచి కూడా సమంగా కుక్ అయిపోతుంది. చాలాసేపు లోపల పెట్టేసినట్లయితే ఒక 10 మినిట్స్, ఆఫ్ కోర్స్ 5-10 మినిట్స్ కనుక ఓవెన్లో పెట్టేస్తే మెత్తబడిపోతుంది నీట్గా. ఆ విధంగా కుక్ చేసుకుంటారు. మనం అంత అవసరం లేదు, ఇక్కడ చేసుకోవచ్చు ఈ విధంగా. బాగా వేడుంది. వాట్ నెక్స్ట్? చాపింగ్ పనులు అయిపోయాయి. మిగిలిన వాటన్నింటినీ కూడా కొద్దిగా అలా పక్కన పెట్టేసుకుందాం.
కొరియాండర్. డన్. దీని పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, విల్డెడ్ నైస్లీ అండ్ ప్రాపర్లీ విచ్ వీ నీడ్. చూసారా పొగలు కక్కుతోంది. ఓకే, నౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ మెయిన్ బిజినెస్. ఇందులో వెన్న వేసుకుంటున్నాం. ఆ వేడి వెన్నలో వెల్లుల్లిపాయ, తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. కోరియాండర్ కూడా ఇప్పుడే వేసేస్తున్నా. ఇది కూడా కొంచెం బిల్డ్ అయిపోయి దానికి మంచి మసాలా ఫ్లేవర్ తీసుకొస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ బంగాళాదుంప, ఉడికించిన బంగాళాదుంపలు వేసుకున్నాం. దీన్ని కొద్దిగా మ్యాష్ చేసుకుందాం. ఇంకొంచెం గుజ్జుగా రావాలి ఇది. దానికోసం కావాలంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మ్యాష్ పొటాటో నీట్గా వచ్చింది కదా, దట్స్ వాట్ వీ నీడ్. ఇందులో టొమాటో సాస్ వేస్తున్నాం. ఓకే, టొమాటో సాస్, నిమ్మరసం, ఈ స్ప్రింకిల్స్ ఇటాలియన్ సీజనింగ్ అంటాము అది, అలాగే కొద్దిగా ఉప్పు అండ్ మిరియాల పొడి అన్నీ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకుంటాం. ఎందుకంటే ఇంకా కాసేపు కుక్ అవ్వాలి ఇది. ఈలోపు ఆరిపోయి చిక్కబడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మనం దించుకునే టైంకి అది రెడ్యూస్ అయిపోయి కరెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత కొబ్బరి తుడుము అండ్ రైజిన్స్. రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష. చూసారా మొత్తం నీళ్ళు లాగేసుకుంది కదా, ఇదే మనకు కావాలి. డన్. స్టఫింగ్ రెడీ అయిపోయింది. రెండింటినీ కలిపి
దాంట్లో స్టఫ్ చేసుకొని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.